ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న దళిత సంక్షేమ సంఘం అధ్యక్షులు రామ్ సుధాకి, సీనియర్ నాయకులు పెద్దలు రామకోటయ్య గారికి, సీనియర్ వచ్చిన తర్వాత మనల్ని పట్టించుకోవాలి. ఒకటి. రెండోది, మీరు నమ్ముతారో నమ్మరో, ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఇది హార్ట్ఫుల్గా చెప్తున్నా, ఈజ్ ఓన్లీ ద రైట్ ఉన్న వ్యక్తి మన జీవన్ నరసింహ గారు. సో సార్ థ్యాంక్ఫుల్ టు యూ. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ జిఎం ఐ రిక్వెస్ట్ అవర్ ప్లీజ్ కమ్ ఎంప్లాయీస్ అనగానే, అందుకని ఈ డిఎస్ఎస్లో కూడా ఎంప్లాయీస్ నుంచి కానీ మనకు తెలిసింది చాలా తక్కువ. రోజువారీ జీవితంలో ఒక బీజేపీ ఎంపీ క్రమశిక్షణతో పూర్తి స్థాయి సమర్థంతో పనిచేస్తే ఏ విధమైన సొసైటీలో సమాజంలో మార్పు తీసుకురాగలరు అనే ఛాలెంజ్తోనే నేను పనిచేస్తున్నాను. మాకు వ్యాపారాలు ఉండేవి, మేము చేయగలం, మేము ఫుల్ టైం వ్యాపారాల్లో దిగితే మేము సంపాదించుకోగలం. కానీ ప్రజాసేవ చేసే అవకాశం కూడా అందరికీ రాదు. సో మనకి ఇచ్చినటువంటి హోదాని, మనకు దక్కినటువంటి పార్టీ పెద్దలు ఇచ్చినటువంటి అవకాశాన్ని, భగవంతుడు ఇచ్చినటువంటి ఆశీస్సుల్ని అందరూ రాజ్యసభలో సభ్యులు అవ్వటం అన్నది మహా అరుదైన విషయం. సో అటువంటి దాన్ని ప్రజలకు పనికొచ్చేలా పనిచేస్తే మనకి పార్టీ ఇచ్చిన పార్టీ అభివృద్ధికి తోడ్పడుతుంది. మరోవైపు సమాజానికి మంచి చేశామన్నటువంటి ఒక తృప్తి, రాజకీయాలపై ప్రజల్లో ఒక ఆలోచనలో మార్పు తీసుకురావాలి అన్నది కూడా ఒక సంకల్పమే. సో మీరు కూడా సినిమా ప్రస్తావించారు కాబట్టి, నేనేమి శ్రీమంతుడిలో మహేష్ బాబులాగా అందగాండి కాదు, డబ్బుండండి కాదు, కానీ అధికారం ఉండవండి. ఆ అధికారాన్ని ఉపయోగించి ఈ ప్రాంతాన్ని ఎలా అభివృద్ధి చేయాలి, ప్రజా సమస్యల్ని పరిష్కరించడానికి ఏ విధంగా గలం విప్పాలి, ఏ విధంగా అన్ని అధికార మార్గాలు అన్వేషించాలి అన్నటువంటి ఖచ్చితమైన ఒక ఆలోచనతోనే పనిచేస్తున్నాను. నిజం చెప్పాలంటే నాకు సినిమాలు అంటే చాలా ఇష్టం, బహుశా పిచ్చి. సో అందుకే సినిమా భాష చెప్పంటే ఒక ఛాలెంజ్గా తీసుకొని మనకున్న 2.5 సంవత్సరాల్లో ప్రతిరోజు విలువైన సమయమే, ప్రతి గంట విలువైందే అన్నటువంటి ఒక స్ఫూర్తితో ఏ అవకాశాన్ని వదులుకోకుండా ఎవరిని, ప్రతి ఒక్కరి సమస్యల్ని తెలుసుకుంటూ ప్రతి ఒక్కటి పరిష్కారం చేసే ప్రయత్నం చేయటమే ఆ స్ఫూర్తే నా ముందుంది. నిజం చెప్పాలంటే రోజుకి 20 గంటలు చేసే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారే మా అందరికీ స్ఫూర్తి. ఆయన ఇంకా పూర్తిగా ఒక రకంగా చెప్పాలంటే కుటుంబ బాధ్యతల్ని అవేమీ పెట్టుకోకుండా, ఇక్కడ రాజకీయాలంటే ఒక కార్పొరేటర్గా ఎన్నికయ్యాడంటే 2-3 తరాలని మరి రాజకీయాల్లో కాదు సంపన్నులుగా తీర్చటమే ఇక్కడ ఉన్నటువంటి రాజకీయాల ఒక రకంగా పరిస్థితి. దీనివల్ల చాలామందికి అసౌకర్యంగా కూడా అనిపిస్తోంది. నేను గమనిస్తున్నా, ఎందుకు ఇంత పని చేస్తున్నారు ఆయన, ఎందుకు ఇక్కడికి వచ్చి పని చేస్తున్నారు? పార్టీ నిర్ణయం. పార్టీ మాకు 2.5 సంవత్సరాల క్రితమే ప్రతి ఒక్కరూ రాజ్యసభ సభ్యులందరూ వెళ్ళి లోక్సభలో ఎక్కడైతే బీజేపీ ఎంపీ లేని క్షేత్రాల్లో దిగి పూర్తిగా పార్టీ అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి పని చేయాలి అని నరేంద్ర మోదీ గారి సంకల్పం, భారతీయ జనతా పార్టీ నాయకులు ఇచ్చినటువంటి సంకల్పం. సో దాన్ని 100% అమలు చేయాలన్నటువంటి మరి కర్తవ్యంగా భావించినటువంటి నేను 2.5-3 సంవత్సరాలుగా పూర్తిగా ఇక్కడే ప్రతి విషయంపై చొరవ తీసుకొని చేయటం జరుగుతోంది. చాలా వరకు సమస్యల్ని ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్ళటమే కాదు, పరిష్కరించే దిశగా కూడా తీసుకువెళ్ళాం. ఇక సంక్రాంతి సంబరాలు అంటారా, అది సమాజానికి కేవలం మనం చేసేటువంటి అభివృద్ధే కాదు, సమాజానికి సంతోషం కూడా కావాలి.
హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.